చూడండి, విజయనగర సాహిత్యంలో మనకు తొలిగా కనపడేది బాగా ఫేమస్ ఉన్న సాంస్క్రిట్ లిటరేచర్ గంగాదేవి మధురా విజయం. కొంచెం అర్థం చేసుకోవాలరా నాన్న. కుమార కంపడు అనే కొడుకున్నాడు. అతను తిరిగి వచ్చి తింటాడు, పని పాట చేసి చావడం, తిరిగి వచ్చి తింటా ఉంటాడు. తల్లిదండ్రులకు దిగులు, కుమార కంపడికి దిగులు, మొదటి బుక్కరాయలకి దిగులు. అందులో పెళ్లి చేస్తే రోగం కుదిరిద్దని మధురాదేవి అనే ఒక బాగా విద్వాంసురాల్ని తెచ్చి అతనికిచ్చి పెళ్లి చేసి కోడల్ని చేసుకున్నాడు మొదటి బుక్క. చేసుకున్న తర్వాత కూడా కుమార కంపడు లేదా కంపరాయలు అట్లా తిరగడం తప్ప రెండో మాట చేయట్లా. అప్పుడు గంగాదేవి తన భర్త కుమార కంపడను ప్రోత్సహించింది. మీరు ఏమీ చేయట్లేదు, యుద్ధాలు చేయాలి, రాజ్య విస్తరణ చేయాలి, మీ నాన్నగారికి వయసు అయిపోవచ్చింది మొదటి బుక్కరాయలు గారికి, మీరు దయచేసి ఏదో ఒక అచీవ్మెంట్ చేస్తే తప్ప లేకపోతే నేను మా ఊరు వెళ్ళిపోతానని చెప్పిందా. అప్పుడు మొదటి బుక్కడు ఆ రోజుల్లో ముస్లింలు మదురై వరకు వెళ్ళి ఉన్నారు. ఆఫ్టర్ డౌన్ఫాల్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్ ముస్లిమ్స్ అప్ టు మదురై. ఒక బ్యాచ్ ఏమో ఇటు వైజాగ్ వరకు, ఒక బ్యాచ్ ఏమో అటు వరంగల్ నుంచి పడి విజయవాడ నుంచి పడి అట్లా ఏది మన చీరాల, గూడూరు, కావలి ఇట్లా మీదుగా ఒక బ్యాచ్ తమిళనాడు మదురై దాకా ఉంది. దారిలో రెడ్డి రాజులు అడ్డగించారు, ఏపీ హిస్టరీలో రెడ్డి రాజులు అడ్డగించారు, కానీ వాళ్ళని దాటుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. తమిళనాడులో ముస్లింలు దే ఆక్యుపైడ్ మదురై సిటీ. ఆ మదురై సిటీని ఆ రోజుల్లో మాబార్ అని పిలిచేవాళ్ళు. మలబార్ కాదు, మాబార్, MABAR. మాబార్ అంటే మదురై సిటీ. ఈ మదురైని ఆక్రమించుకొని అది ముస్లింల అడ్డాలో ఉంది. అప్పుడు గంగాదేవి చెప్పింది, ఫలానా చోట ఉంది, నువ్వు మొనగాడివి అని నిరూపించుకోవాలంటే ఆడ యుద్ధం చేసిరా, వాళ్ళని ఓడించిరా, మీ నాన్న సంతోషపడతాడు. అప్పుడు మనోడు మన కుమార కంపడు సైన్యాన్ని తీసుకుని మదురై వెళ్ళి ముస్లింల బారి నుంచి, ముస్లింల చెర నుండి మదురైని రక్షించి తిరిగి విజయ గర్వంతో తాను తిరిగి విజయనగరానికి వచ్చాడు. అప్పుడు సంతోషపడిన గంగాదేవి నా భర్త ప్రయోజకుడయ్యాడు అని సంతోషపడిన గంగాదేవి మధురా విజయం అనే సంస్కృత రచన చేసింది.